దశరథని చంపబోతూ శివనారాయణకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అదేంటి, అసలు దశరథను చంపాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియో అయితే చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి రోజుకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ముందుగా కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అయితే కార్తీక్కి అలాగే దాసుకు అయితే సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. బావా, నేను మాత్రం ఈ వారసురాలు అనే పోస్టర్ని అయితే నేను వదిలిపెట్టను. ఎందుకంటే నేను వారసురాలుగానే చచ్చిపోతాను. అలా నేను వారసురాలుగానే ఉండాలి అంటే నాకు దీప అడ్డంగా ఉండకూడదు. దీప చనిపోతే దీపతో పాటే వారసురాలు నేను కాదు అనే నిజం కూడా చచ్చిపోతుంది. మీరు చూస్తూ ఉండండి. మీరు అనుకోంది, మీరు ఊహించనిది త్వరలో జరగబోతుంది. ఎవరు కూడా నన్ను ఆపలేరు అని చెప్పి జ్యోత్స్న స్ట్రాంగ్గా చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోయి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను దీపని చాలాసార్లు చంపాలని ప్రయత్నించాను కానీ తను ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉంది. నిన్న కూడా తనను చంపాలని కేక్లో విషం పెట్టాను కానీ బావొచ్చి సేవ్ చేశాడు. ఈసారి దీప రూట్లోండి వెళ్ళకూడదు, ఈసారి నాన్న రూట్లోండి వెళ్ళాలి. ఈసారి నేను డాడీని చంపేస్తే డాడీతో పాటు ఆ నిజం కూడా చచ్చిపోతుంది. ఇంకా ఎవరు కూడా నా జోలికి రారు. ఎవరైనా నా జోలికి వస్తే జ్యోత్స్న చంపేస్తుంది అనే భయాన్ని వాళ్ళల్లో నేను క్రియేట్ చేయాలి అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. నేను డాడీకి చెక్ పెట్టాలి, ఏదో ఒక ప్లాన్ వేయాలి అని చెప్పేసి ఇంకా ప్లాన్కి రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆ తెల్లవారుజామున అందరూ కూడా గుడికి అని చెప్పి బయలుదేరుతారు. కానీ దశరథ లేవకపోవడంతో సుమిత్ర అయితే మామయ్య గారు మనందరం కలిసి, అత్తయ్య గారు మామయ్య గారు మనందరం కలిసి గుడికి అయితే వెళ్దాము. ఆయన ఇంకా లెగలేదు, ఆయనకి కొంచెం అనీజీగా ఉందంట, కొంచెం సేపు పడుకుంటాను అన్నారు అని చెప్పేసరికి ఇంకందరూ కూడా గుడికి బయలుదేరినట్టే జ్యోత్స్న కూడా బయలుదేరినట్టే యాక్షన్ చేస్తుంది కానీ మధ్యలోనే ఆగిపోతుంది. కానీ శివనారాయణ ఇది అంతా కూడా గమనిస్తూ ఉంటాడు. జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇంతకు మించిన మంచి సమయం మనకు దొరకదు. డాడీని చంపేయాలంటే ఇదే మనకి మంచి సమయం. కాబట్టి ఎవరు ఇంట్లో లేరు కాబట్టి నేను గుడికి వెళ్లకుండా రిటర్న్ ఇంటికి వెళ్ళి డాడీనైతే పడుకున్న వాడిని పడుకున్నట్టుగానే చంపేయాలి అని చెప్పి వెంటనే ఇంకా కారు వెనక తిప్పుకొని వస్తుంది జ్యోత్స్న. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత శివనారాయణకైతే అనుమానం వస్తుంది. జ్యోత్స్న ఏది, మనతో పాటే వెనకాల సింగిల్గా కారులో బయలుదేరింది కదా, మరి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూనే ఒకసారి ఇంటికి వెళ్ళి చూస్తాను అసలు జ్యోత్స్న ఏం చేస్తుంది అనేది. అయినా సింగిల్గా ఇంట్లో ఉండి ఏం చేస్తుంది, దశరథ ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా అనుమానంతో వెనక్కి తిరిగి బయలుదేరుతాడు శివనారాయణ. జ్యోత్స్న ఇంకా ఇంట్లోకి వెళ్ళి దశరథ ఉన్న రూమ్లో డోర్ తీసి చూసేసరికి దశరథ అప్పటికే లేచి కూర్చొని ఉంటాడు. డాడీ అని చెప్పేసి పలకరిస్తూ ఉంటే, రామ్మ జ్యోత్స్న, ఏంటి ఇలా వచ్చావు, నువ్వు గుడికి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు డాడీ, నీకోసమే నేను వెనక్కి తిరిగి వచ్చాను. నువ్వు బ్రతుకుంటే నేను వారసురాల్ని కాదు అనే నిజం కూడా బ్రతికే ఉంటుంది. అదే నిన్ను చంపేస్తే ఆ నిజం కూడా చచ్చిపోతుంది. కాబట్టి నిన్ను చంపడానికే నేను వెనక్కి వచ్చాను డాడీ, నిన్ను పైకి పంపించి తర్వాత నేను గుడికి వెళ్తాను అని చెప్పి అక్కడే పక్కన ఉన్న కర్ర తీసుకొని దశరథ తల మీద కొడుతూ ఉంటుంది. ఒక దెబ్బ కొట్టగానే దశరథ తల మీద నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అమ్మా జ్యోత్స్న, నన్ను చంపొద్దమ్మా అని చెప్పేసి దశరథ బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా శివనారాయణ డౌట్తో ఇంకా దశరథ రూమ్ కిటికీలోండి చూస్తూ ఉండేసరికి అప్పటికే జ్యోత్స్న ఒక దెబ్బ కొట్టడం, దశరథ తల నుండి రక్తం కారడం అనేది జరిగిపోతుంది. అది చూసి ఒక్కసారిగా శివనారాయణ కంగారు పడిపోతూ జ్యోత్స్న అని చెప్పేసి గట్టిగా అరిచేసరికి జ్యోత్స్న భయపడిపోయి తన చేతిలో ఉన్న కర్ర అయితే కింద పడేస్తుంది. నాన్న నన్ను కాపాడు నాన్న, జ్యోత్స్న నన్ను చంపేస్తుంది నాన్న అని చెప్పేసి శివనారాయణ దగ్గరికి వెళ్తాడు దశరథ. అప్పుడే ఇంకా దశరథ శివనారాయణకి నిజం చెప్పేస్తాడు. నాన్న, జ్యోత్స్న నా కన్న కూతురు కాదు నాన్న, దీప నా కన్న కూతురు నాన్న, ఈ నిజం నాకు తెలిసింది. నా నుండి నిజం ఎక్కడ
బయటపడుతుందో అని జ్యోత్స్న భయపడి నన్ను చంపేస్తుంది, నన్ను ఎలాగైనా సరే కాపాడు నాన్న అనేసరికి ఇంకా శివనారాయణ కోపంతో జ్యోత్స్న చంప పగలగొడతాడు. దాంతో జ్యోత్స్నకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయి కింద పడిపోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.